నమస్తే తెలుగు వన్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఒక డ్రగ్స్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే దాదాపుగా అనేక రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో డ్రగ్స్ని కూడా చాలా చోట్ల పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ పాత్ర అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ కేసు నడుస్తున్నటువంటి తీరు చాలా ప్రశ్నల్ని సంధిస్తుంది. ఈ ప్రశ్నలు ఏంటి, వాటికి ఉన్నటువంటి జవాబులు ఏంటి? మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నమోదైనటువంటి ఈ డ్రగ్స్ కేసు అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఇప్పుడు మామూలుగా డ్రగ్స్ పార్టీ జరిగిన దానికి ముందు కన్నా పట్టుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయమే చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు ఏంటి అంటే వాస్తవాలు, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుందంటారు? అంటే నిజానికి అది అక్కడ ఇది ఈ డ్రగ్స్తో పార్టీ జరుగుతుందనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందిందనేది ఒక ముందే ఇన్ఫర్మేషన్ అందే వాళ్ళు పట్టుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇమీడియట్గా కేసు కూడా పెట్టారు. ఎక్కడ కూడా కేసు పెట్టకుండా వదిలేలా, అందరి మీద కేసు పెట్టారు. దాంట్లో ముఖ్యమైన అతను పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరూ ఈ పార్టీ కండక్ట్ చేశారని, దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పుట్టా మహేష్ కుమార్. ఎందుకంటే ఈయన ఇక్కడ ఒక్కటే మనం ఆలోచించాలి. నేను ఫ్రెండ్గా పిలిస్తే వెళ్ళానా, భోజనానికి వెళ్ళానా, లేకపోతే ఊరికి భోజనం చూద్దామని వెళ్ళాము అనేది చిన్నపిల్లలు చెప్పిన వంక చెప్తున్నారు. ఏదో అంటారు చూసారా, తాడి చెట్టు కింద కూర్చుని తాడికలు తాగలేదంటే ఎవడో నమ్మడంటారు. మజ్జిగ తాగుతున్నానంటే కుదరదు, తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నానంటే నమ్మము అంటారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఆ రాత్రిపూట్ల అక్కడ అటువంటి పార్టీ జరుగుతున్నప్పుడు నేను ఊరికే భోంచేయడానికి వెళ్ళానంటే నమ్మటానికి ఆంధ్ర ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు అంతకన్నా తెలివి తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి అక్కడ ఏదో జరిగిందనేది స్పష్టం అవుతుంది. రెండోది ఏంటంటే దుబాయ్కి సంబంధించి అక్కడ ఏదో సెటిల్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి అనేది ఒకటి. ఆ సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్కి సంబంధించి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అనేది. తర్వాత ఇంకొక వర్షన్ ఏమొచ్చిందంటే అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఈ ఏదైతే ఈ డ్రగ్స్ వీళ్ళు వాడుతున్నారా, అసలు వ్యాపారం చేస్తున్నారా అనేది కూడా మనం వచ్చింది. చాలా కీలకమైన అంశం. ఏంటంటే అసలు వీళ్ళే డ్రగ్స్ సప్లై చేస్తున్నారా చాలా చోట్లకి. ఎందుకంటే ఇప్పుడు ఈ కౌశిక్ అనే అతను ఒక అతను ఉన్నాడు, తర్వాత ఇంకొక అతను నమిత్ శర్మ, అతను పోలీసుల మీద మేము ఈగిల్ టీం అని చెప్పిన తర్వాత కూడా 4 రౌండ్లు కాల్పులు జరిపారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? 4 రౌండ్లు కాల్పులు జరిగారని పోలీసులు చెప్తున్నారు. 4 రౌండ్లు అనేటప్పటికీ అసలు ఒకవేళ ఎవరన్నా పోలీసు చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? అంతేగా, మత్తులో ఏదైనా జరగవచ్చు కదా. అసలు ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? విచక్షణ కోల్పోతేనే వస్తుంది. విచక్షణ ఎప్పుడు కోల్పోతారు? మీరు డ్రగ్స్ తీసుకుంటే విచక్షణ కోల్పోతారు. అంటే అక్కడ డ్రగ్స్ తీసుకున్నారనేది స్పష్టంగా కనపడుతుంది. కన్జ్యూమ్ అయినట్లుగా రిపోర్ట్ వచ్చింది. కొంతమంది ఏం చేశారంటే యూరిన్ టెస్ట్కి వచ్చేటప్పటికి నార్మల్గా ఏంటంటే యూరిన్ తీసుకొచ్చి ఏమన్నప్పుడు వాటర్ కలిపారు, దాని మూలన కొంతమందికి పాజిటివ్ రాలేదు, కానీ బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ వచ్చింది అంటున్నారు. దాంట్లో మహేష్ కుమార్ గారు కూడా ఒకళ్ళు అటువంటి వాటిలో. తర్వాత ఈ కొకైన్ అసలు ఆ పక్కన ఉన్న దీంట్లో ఇది స్విమ్మింగ్ పూల్లో పడేశారనేది ఒకటి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా దాంట్లో కూడా ఉన్నాయా లేవా రెసిడ్యూస్ అనేది చూస్తున్నారు. పెద్ద స్విమ్మింగ్ పూల్ వాటర్లో ఈ కలిపిన కొద్ది అంటే వదలకపోతే కనపడతాయి, వదలకపోతే దొరుకుతాయి. ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్లో దొరికినాయి అంటున్నారు. అంటే ఏంటి దాని మీనింగ్? బ్లడ్ శాంపుల్లో దొరికింది అంటే హ్యాబిచువల్ అఫెండర్, హ్యాబిచువల్గా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు కాబట్టి డ్రగ్స్ తీసుకుంటేనే బ్లడ్ శాంపుల్స్లో దొరుకుతాయి, లేకపోతే బ్లడ్ శాంపుల్లో దొరకదు. ఆ బ్లడ్ శాంపుల్లో దొరికింది మన ఎంపీ గారు అన్నాడు. అందుకే మీరు ఒకటి గుర్తించండి, చంద్రబాబు నాయుడు గారు మొన్నే అన్నారు, అందరినీ ఇటువంటి వాళ్ళని పార్టీ మోయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆయనే కామెంట్ చేశారని మీకు అన్ని వార్తాపత్రికలు వచ్చింది. ఇటువంటి వాళ్ళని మోసి పార్టీ పోవాల్సిన పని లేదు, ఇటువంటి వాళ్ళని మోయాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. అక్కడ అసలు నైతిక విలువలు లేకపోతే ఒక ఎవరు అక్కర్లేదండి, వీళ్ళు ఎవరినో చూడక్కర్లా.
మీరు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఆళ్ళ నాయకుడే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన ప్రైవేట్ లైఫ్లో ఎట్టుంటున్నాడు, పబ్లిక్ లైఫ్లోకి వచ్చేటప్పుడు తను ఎట్టా సంస్కరించుకుంటున్నాడు, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన పర్సనల్గా ఎన్ని రావాలి ఆయన మీద. అవును, పర్సనల్గా అసలు ఎక్కడ ఉండవు పర్సనల్ ఇష్యూస్. ఇది పర్సనల్ ఇష్యూ అనే కదా ఇవాళ జరిగింది. ఇటువంటి ఎన్ని వందలు రావాలి, ఒకటైనా వచ్చిందా? రాకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు ఆయన? ఆ కంట్రోల్ ఎట్లా పెట్టుకున్నాడు, తను ఏ విధంగా సంస్కరించుకుంటున్నాడు, అది చూసుకోవాలి కదా రాజకీయ నాయకులు. మీరు రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజలకి ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఒక బాధ్యత మీ మీద ఉంటుంది. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీల్లేదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీరు పర్సనల్గా ఉంటే మీ ఇష్టం, మీ లైఫ్. కానీ జనంలోకి వస్తే, పబ్లిక్లోకి వస్తే ప్రజల ఇష్టం. మీరు ప్రజలకు జవాబుదారీ. కొన్ని మాత్రమే సార్ అవి. ఇప్పుడు ఇలాంటి విషయాలు నేను పర్సనల్గా డ్రగ్స్ తీసుకున్నాను అది కూడా కుదరదు. ఇది అసలు ఒక విధంగా చెప్పాలంటే జాతి ద్రోహం. అవును, దేశద్రోహం. దీని మూలన ఏమవుతుందంటే ఇప్పుడు ఈ స్కూల్స్ దగ్గర, పబ్లిక్ స్కూల్స్ ఇటువంటి వాటి దగ్గర కూడా ఈ డ్రగ్స్ని వేరే విధంగా అలవాటు చేసి పిల్లలకి, వాళ్ళకి ఐస్ క్రీమ్లు నాటిలో నీటిలోనూ కొద్దిగా పెట్టి అలవాటు చేసి వాళ్ళని డ్రగ్స్కి బానిసలుగా చేసే పరిస్థితి వస్తుందని మనం చాలా చోట్ల చూసాం. కొంతమందిని పట్టుకున్నారు కూడా. హైదరాబాద్లో అయితే విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నారనేది వచ్చింది. దాని మీద అందుకనే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈగిల్ టీం ఏర్పాటు చేసి సివియర్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గంజాయిని అదే విధంగా అణిచేసాం కదా. అవును, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇక్కడ కూడా టీమ్స్ ఏర్పరిచి గంజాయిని లేకుండా దాదాపు కట్టడి చేశారు కదా. అటువంటప్పుడు ఇదే పార్టీకి సంబంధించిన వ్యక్తి దాంట్లో దొరికితే ఒకటి ఇక్కడ 2 ప్రశ్నలు వస్తాయి. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారని ఒకటి. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బీఆర్ఎస్కి ఏ విధమైన సంబంధం లేదు. ఒక విధంగా చెప్తే 2 వ్యతిరేకమైన పార్టీలు, ఒకరినొకరు విమర్శించుకుంటున్న పార్టీలు. అటువంటి సమయంలో మీకంటే పడని పార్టీ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ ప్రైవేటు విందుకి మీరు ఎందుకు వెళ్ళారు అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి. అసలు పార్టీకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనే దానికే సమాధానం చెప్పాలి ముందు. డ్రగ్స్ అనేది ప్రజలకు చెప్పాలి, పార్టీకి చెప్పుకోవాల్సింది ముందు. అసలు ఏంటి, ఎందుకు వెళ్ళావు నువ్వు, మనకు సంబంధం లేని చోటకి ఎందుకు వెళ్ళావు ఏంటి? ఆ లెక్కనైతే ఒక చంద్రబాబు గారు, లోకేష్ గారు తప్ప దాదాపుగా 90% నాయకులందరూ కూడా సంజాషీలు చెప్పుకోవాలి. అంటే అట్లా కాదు. మీరు ఇక్కడ మామూలుగా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు, పబ్లిక్గా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు పలకరించుకుంటాం, మాట్లాడుకుంటాం వేరు. అది ఎవరైనా చేయాల్సిందే. ఎందుకంటే అది ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది, ఒక మంచి పద్ధతి కూడా అది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ప్రైవేట్గా సీక్రెట్గా మాట్లాడుకుంటాం, పార్టీకి సంబంధం లేకుండా మీరు ప్రైవేట్గా. ఇక్కడేమవుతుందంటే ఇది పార్టీ వ్యతిరేక కార్యక్రమం, మీ సొంత కార్యక్రమం. మీకు ఏదో దాంట్లో బెనిఫిట్ లేకపోతే మీరు ఎందుకు వెళ్ళినట్టు? దానికి కూడా సమాధానం చెప్పుకోవాలి కదా పార్టీకి. ఇది కాకుండా ఇప్పుడు ఆయన ఏది మహేష్ కుమార్ గారి బ్లడ్ శాంపుల్స్లో మీకు యాంఫిటామిన్ అది దొరికింది. తర్వాత మేధావి యాంఫిటామిన్, ఈ 2 డ్రగ్స్ శాంపిల్స్ ఉన్నట్టు బయటపడి అని చెప్పారు. రిపోర్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే సరే వీళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించారా అనేది కొంత ఇమీడియట్గా బెయిల్ ఇచ్చారు అనేది ఒకటైనా ఎఫ్ఐఆర్ పోలా, ఎఫ్ఐఆర్ ఉంది, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారన్న రిపోర్ట్ ఉంది. దీనికి ఈ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆ కేసుని ఫేస్ చేయాల్సిందే. సార్ దీంట్లో ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక ఎంపీ, బాగా డబ్బులున్న వ్యక్తి, పవర్ ఉంది. సరే చంద్రబాబు గారు అతన్ని దూరంగా పెట్టమన్నారు కాబట్టి కొంతవరకు ఏదో దూరంగా ఉంటారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, పొలిటికల్గా బాగా పవర్ఫుల్ వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి కృష్ణ గారు. ఇప్పుడు ఆదిమూలం సురేష్ మీద ఒక ఇష్యూ వచ్చింది, లేడీస్ విషయం. తర్వాత అరవ శ్రీధర్ విషయంలో వచ్చింది. ఇద్దరి మీద 2 పార్టీలు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమాకండి, మేము
ఆయన ఆదిమూలం సురేష్ అయితే ఇమ్మీడియట్గా బహిష్కరిస్తున్నాం, నిన్ను నువ్వు కాదు అని ప్రూవ్ చేసుకున్న తర్వాతే మళ్ళా పార్టీ కార్యక్రమాలకు రమ్మన్నాడు. సరే ఆయన ఏదో సరి చేసుకున్నాడో ఏమైందో అది అయిన తర్వాత వచ్చాడు. ఇక్కడ అదే విధమైన యాడిస్టిక్ ఎందుకు అప్లై చేయట్లేదు? దూరంగా ఉండగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద క్రైము. మీకు ఇది చిన్నదానికని తీసుకోకూడదు. డ్రగ్స్ నేను తీసుకున్నాను నా ఇష్టం అంటే కుదరదు. నువ్వు ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్వి, చట్టసభలో దేశ వ్యతిరేక కార్యక్రమం, అత్యున్నత చట్టసభలో సభ్యుడివి. అటువంటిప్పుడు నువ్వేం చేయాలా? ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ముందు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం. ముందు అతను ప్రభుత్వానికి, చట్టానికి, న్యాయానికి ఈ విషయాలు చెప్పాలి. ఏది ఒకవేళ అలాంటిది ఏదన్నా నన్ను ఏదో కుట్రలో ఇరికిచ్చారంటే అదేది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు, నమ్మరు. ఈ కుట్రలో వెళ్తేనే కదా ఇరికిచ్చేది. ఇప్పుడు కాదు, దీనికి ముందు కూడా అతను దుబాయ్లో చాలా పాస్ట్ లైఫ్ స్టైల్, దుబాయ్ లైఫ్ స్టైల్ అందరికీ తెలిసిందే. ఆయన దుబాయ్లో 2 సంవత్సరాలు నుండి వచ్చాడని తెలిసిందే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారని తెలిసిందే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్స్ పెడ్లింగ్లో ఏమన్నా వచ్చిన డబ్బులా, దాంట్లో వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్లో, ఆ బ్లాక్ మనీని రియల్ ఎస్టేట్లో పెట్టి వైట్ చేయడానికి కూర్చున్నారా, లేకపోతే దేన్ని పంచుకుంటానికి, ఏ సెటిల్మెంట్కి, ఏ సొల్యూషన్ కోసం కూర్చున్నారనేదే వాళ్ళ పోలీసులు కూడా అడుగుతున్నారు. పోలీసులు అడుగుతుంది ఎందుకు కూర్చున్నారని, కానీ ప్రజలు అడుగుతుంది ఏంటంటే అసలు అట్లా ఎలా వదిలేశారని. ఎస్, అది మీరంతా కరెక్టే. ఎలా వదిలేశారంటే ఇక్కడ ఒకటి దాదాపు అందరినీ వదిలేశారు, ఇద్దరం తప్ప. అంటే ఎవరైతే పోలీసు మీద కాల్పులు జరిపారో ఆ కేసులో ఉన్నాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని వదిలేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తామని చెప్పి లెటర్ రాశారు. నార్మల్గా ఏంటంటే మేము వెళ్ళి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో మేము కౌన్సిలింగ్ తీసుకుంటామంటే మొట్టమొదటి క్రైమ్ కింద కొంత వదిలిపెడతారు. ఏం సార్ అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళని, కానీ సప్లయర్స్ అయితే వీళ్ళు ఇతను సప్లయర్స్ కాదుగా వీళ్ళు. ఏమో సప్లయర్స్ ఎవరు అనేది అదే ఆ కౌశిక్ అనే అతను సప్లయరా? ఇప్పుడు అతను తీసుకొచ్చాడు అంటున్నారు కదా, అతన్ని దగ్గర తీసుకున్నాడు అంటున్నారు. ఇది డ్రైవరు, రోహిత్ రెడ్డి డ్రైవరు అతని దగ్గర నుంచి తీసుకున్నాడు అనేది ఆ డ్రైవరే చెప్పాడు. అది దాని మీద సరే ఎంక్వైరీ జరుగుతుంది అనుకోండి. అయితే ఒకటి వీళ్ళు కన్జ్యూమ్ చేసిన వాళ్ళు తప్ప, నా ఉద్దేశం అయితే ఏది ఎంపీ కానీ వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ మాత్రం కాదు, కన్జ్యూమ్ చేసిన వాళ్ళే. అయితే మన ఉద్దేశం ఏంటంటే నువ్వు అందరికీ ఆదర్శంగా నిలబడాల్సిన వాడివి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వాడివి. నువ్వే ఈ విధంగా ఉంటే రేపు పొద్దున చట్టసభల్లో నువ్వు ఏ విధంగా సవ్యంగా ఉండగలవు, ఏం మాట్లాడగలవు? భవిష్యత్తులో పౌరుల గురించి జరిగిన తప్పేంటంటే ఒక పక్కన ఆ కేసులో ఎఫ్ఐఆర్ పడింది. ఆ కేసులో బెయిల్ తీసుకుని, స్టేషన్ బెయిల్ తీసుకుని, ఏమని బెయిల్ తీసుకున్నారు? నేను పార్లమెంట్కి వెళ్ళాలని. అది నా ఉద్దేశం పెద్ద తప్పు. అసలు పార్లమెంట్కి డ్రగ్స్ తీసుకున్న తర్వాత నాకు తెలిసి 48 అవర్స్ 72 అవర్స్ ఎంత ఉంటుంది. దాని వరకు అసలు వాళ్ళని పబ్లిక్ లైఫ్లోకి రానివ్వరు. మరి అది అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు తెలిసి ఏంటంటే 48 కానీ 72 అవర్స్ కానీ ఉంటుంది. దాని వరకు వీళ్ళు పబ్లిక్ లైఫ్లో రాకూడదు. మరి అటువంటిది నా పార్లమెంట్ ఎలా పంపించారు? పార్లమెంట్ ఎలా దాన్ని యాక్సెప్ట్ చేసింది? ఇది కూడా ఒక ప్రశ్న వస్తుంది, రేపు వస్తుంది. అది కూడా అడుగుతారు. ప్రతిపక్షం ఉంది కదా, ప్రతిపక్షం అడుగుతుంది. అంటే ఇవన్నీ అసలు ఇన్ని ఇబ్బందులు. ఒక పక్క ఈయన ఈ డెవలప్మెంట్ ఎలా చేయాలా, పరిశ్రమలు ఎలా తీసుకురావాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అగ్రస్థానం నిలబెట్టాలని తిప్పలు పడుతుంటే అది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటూ ముఖ్యమంత్రి ఆయన చూసుకుంటుంటే, వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటుంటే ఈ విధంగా సహాయం చేయటం పోయి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏదన్నా ఇంకొక 4 ప్రాజెక్టులు పట్టు రావటం, లేకపోతే ఇంకొక 4 పరిశ్రమల్ని అనుమతి తీసుకురావటం, లేకపోతే ఏదన్నా అక్కడ స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ని మనకి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే విధానం చూడటం, ఇది మానేసి ఈ లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి, ఇప్పుడే నాకు దాని మీద లగ్జూరియస్ లైఫ్ గురించి అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇవాళ నేను కూడా నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. కన్నన్ గారని ఒక మినిస్టర్ ఉండేవాడు, కామరాజు నాడార్ గారి గవర్నమెంట్లో. కామరాజు నాడార్ గారు మెడ్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నన్ అని ఒక దళిత మంత్రి,
11 శాఖలు ఉండేవి ఆయనకి. ఉమ్, 11 శాఖలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన బట్టలు ఆయనే ఉతుక్కునేవాడు. ఉమ్, ఒకరోజు తిరుచి వెళ్తే అక్కడ ట్రైన్ మిస్ అయిపోయింది. ఉమ్, మిస్ అయిపోతే ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే కానీ మరుసటి రోజు పొద్దున కానీ ట్రైన్ లేదు. ఉమ్, ఆయన రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. ఉమ్, పడుకుంటే అర్ధరాత్రి వచ్చి రైల్వే పోలీసులు లేపారు. నువ్వు ఎవరు ఇక్కడ ఎందుకు పడుకున్నావు, పడుకోకూడదని. ఆయన చెప్పాడు అనమాట, నేను ఆర్థికం, హోము, పోలీసు శాఖలకి నేనే మంత్రిని, నా పేరు కన్నన్ అని. వాళ్ళు ఆశ్చర్యపోయి బెంచ్ మీద పడుకున్నారండి సార్, మీరు ఫస్ట్ క్లాస్లో పడుకోవచ్చు, మీకు క్షమించాలి మిమ్మల్ని గుర్తించినందుకు, మీరు లోపలికి రండి ఫస్ట్ క్లాస్లో పడుకోండి అంటే, అక్కర్లేదు నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది, ఇక్కడే పడుకుంటాను, అక్కడే పడుకున్నాడు ఆయన. ఉమ్, పోలీసులు కాపలా కాసే తర్వాత ఉమ్, మరుసటి రోజు ట్రైన్ ఎక్కి వెళ్ళారు. అటువంటి ఆయన తర్వాత కొన్నాళ్ళకి అట్లా 10 సంవత్సరాలు ఆయన క్యాబినెట్ మినిస్టర్ చేశాడు. ఉమ్. 10 సంవత్సరాలు. నేను రాత్రి ఇదే సందర్భంలో నా మిత్రుడితో ఒక సంభాషణ వచ్చింది. గుమ్మడి నరసయ్య గారు అనే గుమ్మడి నరసయ్య, ఒక ఎమ్మెల్యే గారు, బొమ్మడి నరసయ్య గారు, పాతూరి మన ఈయనున్నాడు సిపిఎం ఆయన, ఆయన కూడా ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే చేసి ఉమ్, ఆయన ఇప్పుడు ఉయ్యూరులో ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఆయనకు వచ్చే పెన్షన్ మొత్తం పార్టీకి ఇచ్చేసి పార్టీ ఇచ్చే డబ్బులతో వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు ఆయన. చూడండి ఇప్పుడు ఇప్పుడు గుమ్మడి నరసయ్య తర్వాత గారు అని చెప్పిన ఇంకోటి ఆయన, ఈయన అదే తర్వాత మదురైలో ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్. ఉమ్, వెళ్తే ఒక ఆయన కింద చాప్ మీద పడుకుని ఉన్నాడంట. బాగా రష్గా ఉందంటే చాప్ మీద పడుకున్నాడు. ఈయన ఎవరో తెలిసిన ముఖంలాగా ఉందే అని ఈయనకి అనిపించి ఎవరంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తే కన్నన్. ఉమ్, వెంటనే ఆయనకి స్పెషల్ వార్డు తీసుకెళ్ళిపోయి ఆయనకి ట్రీట్మెంట్ చేసి అసలు ఆయన స్థితిగతులు ఏంటి అని తెలుసుకుంటే, ఒక అబ్బాయి ఉన్నాడు గ్రాడ్యుయేట్ కానీ ఉద్యోగం లేదంటే, అది పిలిచి అతన్ని ఉమ్, ఎస్ఐ ఉద్యోగం ఇచ్చి ఈయనకి పెన్షన్ అది ఏర్పాటు చేసి, వాళ్ళ అబ్బాయి ఒకటి చెప్పాడు, మీ నాన్న ఏదైతే తీసుకున్నాడో మీ నాన్నగారి ఆయన నీతి నిజాయితీ నువ్వు నిలబెట్టి చాలని చెప్పి ఉద్యోగం ఇచ్చాడు. ఇవాళ ఆయనది జయంతి. ఉమ్, ఈ సందర్భంగా ఆ, మీ ఛానల్ ద్వారా కన్నన్ గారికి నివాళులు అర్పించుకుందాం. ఖచ్చితంగా సార్. అదే నేను అంటుంది, గుమ్మడి నరసయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే అవును. చెప్తుంటారు. కానీ ఆయన లైన్లో నిలబడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు, ఆ లైన్లో నిలబడి రేషన్ తెచ్చుకునేటటువంటి తత్వం ఉంది ఆయన. కానీ ఈరోజు మీతో నాతో సహా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్, హాస్పిటల్కి వెళ్తే రికమెండేషన్, దేవుడి గుడికి వెళ్తే రికమెండేషన్, అసలు ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. నిజంగా అటువంటి వాళ్ళని ఇవాళ అన్నిసార్లు ఆయన గెలుస్తున్నారంటే ఇప్పుడు ఎవరైనా సరే నిజాయితీ అనే మాట వస్తే మొట్టమొదటి గుర్తొచ్చే పేరు వాళ్ళ ఉన్నాళ్ళలో గుమ్మడి నరసయ్య గారు, పాతూరు రామయ్య గారు. ఆయన అంతే 5 సార్లు గెలిచాడు. అట్లా మనం చూస్తే చాలామంది ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతులచ్చన్ గారు, ఎన్జి రంగా గారు, వీళ్ళందరూ ఏం సంపాదించుకున్నారు? రూపాయి రాజకీయంలో రూపాయి సంపాదించుకోలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన అంతే కదా, ఉన్నది కలిగించుకున్నాడు తప్ప ఆయన ఏం సంపాదించుకున్నాడు? ఇవాళ ఏంటంటే సంపాదన గొప్ప అనుకుంటున్నారు తప్ప, ఇవాళ ఇన్ని తరాలు అయిపోయినా, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, దాదాపు ఇన్ని అయిన తర్వాత మనకి కన్నన్ గుర్తుంటున్నాడు, సుందరయ్య గారు గుర్తుంటున్నాడు, లేకపోతే మిగిలిన మహానుభావులందరూ గుర్తొస్తున్నారంటే దానికి అసలు ఎవరు ప్రయారిటీ ఇవ్వట్లా. ఇమ్మీడియట్గా మనం సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాం, ఈ డబ్బులు మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలి, దానికి నిజాయితీ లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఎట్లా పడితే అట్లా ప్రజలను దోపిడీ చేయాలనే కార్యక్రమంలో ఉన్నారు. కానీ ఇది ఇప్పటికి నేను అనుకుంటున్న పీక్ వచ్చేస్తుంది. ఎప్పుడో ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందా? తిరుగుబాటు అంటే ఒకటి ప్రజల్లో కూడా తేడా ఉంది, అంటే ప్రజల్లో కూడా లోపం ఉంది, ప్రశ్నించే తత్వం పోతుంది. నువ్వెందుకు చెయ్యవు అని అడగాలి, బానిసత్వం ఎక్కువ, అది పోతుంది. ఇప్పుడు అదే మీరు తమిళనాడు చూడండి, అక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇవ్వాలంటే నిలదీస్తాడు. అక్కడ ఎప్పుడైతే మీరు నిలదీశారో అధికారి డౌన్ అయిపోతాడు, లేకపోతే పొలిటీషియన్ కూడా డౌన్ అయిపోతాడు. కానీ నిలదీసే అలవాటు పోతుంది. ఎంతసేపు ఏంటంటే లొంగిపోవటం, డబ్బులు ఇచ్చేద్దాం, అది పెంచి పోషిస్తుంది మనమే, దాన్ని తగ్గించాలి. అంటే లొంగకపోతే మళ్ళీ ఇదిగో ఇట్లాగే కేసులు పెడతారు, ఉన్న రేషన్ కార్డులు బీకేస్తారు, పవర్ బీకేస్తారు. అట్లా అది ఎంతమందికి చేస్తారు? అది ఒకటి సింగిల్ అనే కాదు, సమాజంలో అటువంటి తేడా వచ్చిందనుకోండి, ఇప్పుడు మీకు జరిగితే నేను నిలబడాలి, నాకు జరిగితే మీరు నిలబడాలి, ఇండివిజువల్గా ఉండకూడదు, సింగిల్గా.
ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకుని ఒక్కొక్కసారి సార్ నిలబడితే ఖచ్చితంగా విజయం వస్తుంది. ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రజలే చెడగొడతారు. అవును, ఎందుకంటే వాళ్ళు ఏదో మహానుభావుల్లాగా దైవాంశ సంభూతుల్లాగా వాళ్ళు ఒక బిల్డప్ ఇస్తుంటారు, వీళ్ళు కూడా అయ్యా అయ్యా అని చెప్పని దండం పెడుతుంటారు. సార్ మమ్మల్ని ఎలాగైనా కాపాడండి సార్ అని. కాపాడేది ఏముందండి, అది మీ హక్కు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మీ హక్కు. అవును, అది ఎమ్మెల్యే గారి ఇక్కడ దగ్గరికి ఏంటంటే ఏమవుతుందంటే నానాటికి మన దీంట్లో పోరాడే తత్వం తగ్గిపోతుంది. జెనెటికల్ ప్రాబ్లం అయితే ఒకప్పుడు ఒక జెనెటికల్ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో జెనెటికల్ ప్రాబ్లం అయితే సార్ అదే అవ్వచ్చు. ఇప్పుడు మీరు తీసుకుంటే కమ్యూనిస్టులు, సోషలిస్టులు, అట్లాగే మిగిలిన పార్టీలు, అపోజిషన్ పార్టీలు, వీళ్ళందరూ వాళ్ళు దాదాపు దశాబ్దాల పాటు అధికారంలో లేకపోయినా, అసలు అధికారం రాకపోయినా ప్రభుత్వానికి మీద ప్రజల తరఫున పోరాడేవారు. ఇవాళ ఏంటంటే అసలు పోరాడేవాళ్ళు లేరు, పోరాడటం అనే తత్వం పోయింది. వాళ్ళు ఎక్కడో ఒక చోట బయాస్డ్ అయిపోతున్నారు, పోరాడేవాళ్ళు కూడా కొంత బయాస్డ్ అయిపోతున్నారు, ఏదో ఒకళ్ళకి ఒక పక్షాన అయిపోతున్నారు తప్ప ప్రజల పక్షాన ఉంటులా. అక్కడ అన్యాయం జరుగుతుంది. అది మరి అటువంటి నాయకుడు ఎప్పుడు వస్తాడనేది మనం ఎదురు చూడటమే. ఎందుకు సార్ మీరు ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఒక 10 మంది ఉన్నారు నాయకులు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. అవును, మరీ 100% కాకపోయినా నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఉన్న సమాజంలో మీరు ఈ కన్నం లాంటి వాళ్ళనో లేకపోతే అలాంటి వాళ్ళ గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళనో మనం చూడక్కల, కానీ నీతికి నిజాయితీకి నిలబడే వాళ్ళు ఉంటే చాలు. కొంతమంది ఉన్నారు, కొంతమంది మొత్తం ఆ విధంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకోమని మనం అనం. ఆ రోజున ఏదో స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళంతా నిజాయితీగా ఉండేవాళ్ళు, నిరాడంబరంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి మిగిలిన విషయాలన్నీ లేవు. కొన్ని స్టేట్స్లో ఉన్నారు సార్, అంటే కేరళ లాంటి స్టేట్లో, కొన్ని నార్త్ ఇండియా ఉన్నారు. మన దగ్గరే ఈ పోష్ కల్చర్ వచ్చేసింది. ఏది రాజకీయ నాయకుల్లో కూడా పోష్ కల్చర్ వచ్చేసింది. ఒక 5 కోట్ల రూపాయల కారు, దర్పం, ఏదో ఏం చేసాము ప్రజలకు అనేది అక్కర్లా, అవసరం లేదు. సో అలాంటి రాజకీయాలు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ డ్రగ్స్ కేసులో మళ్ళీ తిరిగి పురోగతి ఉంటుందా, లేకపోతే రాజకీయ ఒత్తిడి ఆ ఇన్ఫ్లుయెన్స్తో కేసు మొత్తం నీరు గారిపోతుందంట? నేనైతే కేసు ఏం నీరు గారదనుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో మెయిన్ కల్ప్రిట్ రోహిత్ రెడ్డి, అతన్ని ఫిక్స్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. మిగిలిన వాళ్ళను కూడా ఎంతో కొంత ఫిక్స్ అవుతారు తప్ప వదిలటానికి వీలు ఉండదు. ఎంతో కొంత అంటే అందరూ కలిసి చేసిందే కదా సార్ అన్యాయం. అవును, అంటే మెయిన్ డ్రగ్ తీసుకున్న వాళ్ళు వేరు, తీసుకున్న వాళ్ళ మీద చర్యలు కొద్దిగా సానుభూతి ఉంటుంది, తక్కువ ఉంటాయి. ఎందుకు సానుభూతి సార్? దాంట్లో కూడా తెలియక ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి కూడా కేసు దాంట్లో ఉంటుంది. ఎంత క్వాంటిటీ, ఎన్ని గ్రాములు తీసుకున్నారు. అదే సార్ నేను మీకు అర్థం వస్తున్నాను. ఎన్ని గ్రాములు తీసుకున్నారంటే పోలీసులు వెళ్ళేలోపు అన్ని గ్రాములు తీసుకున్నారు, పోలీసులు వెళ్ళకపోతే ఇంకెన్ని గ్రాములు తీసుకుంటారో లెక్కలేదు. అంటే నేను అంటుంది వీళ్ళు ఏమన్నా అమాయకులా సార్? మొదటిసారి మేము తప్పు చేసామంటానికి అమాయకులు అయితే మొదటిసారి తప్పు చేసామంటా, తెలియక తప్పు చేశారు. మొదటిసారి తప్పు చేస్తే బ్లడ్ శాంపిల్స్ లో ఉండదు. పోనీ తెలియక చేసి ఉంటారా? తెలియజేయడానికి చిన్నపిల్ల కాదు, ఎంపీలు ఎమ్మెల్యే స్థాయిలో కాదు. కాబట్టి నా ఉద్దేశం అయితే కేసు అయితే మాత్రం స్ట్రాంగ్ గానే ఉంటుంది. అదేమి ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే పుట్టా మహేష్ యాదవ్ ఆయన మామూలుగానే ఎంపీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అటు పిల్లనిచ్చిన మావ కానీ కన్నతండ్రి కానీ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగినటువంటి కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీతోని పుట్టా మహేష్ యాదవ్కి ఒక్కడికే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పించారు, ఇది పెద్ద కేసు కాదని చెప్పించుకోవడానికి కోసం అనేది ఒకటి నడుస్తుంది. రెండో అంశం ఏంటంటే ఇతనుకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో సాక్షులను మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందా లేదా? సాక్షులు ఆల్రెడీ ఇచ్చేసారు వీళ్ళందరూ. ఎవడెవడు డ్రగ్స్ సప్లై చేసినాడు ఒప్పుకున్నాడు, వాడిని పట్టుకున్నారు కదా. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరో అభిషేక్ శర్మ, ఎవరు అభిషేక్ ఎవరో అనుకుంటా, ఆ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేశారో అతను పట్టుకున్నారు, అతను ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎవరు? అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరైతే తీసుకొచ్చారో అతను పేరు వచ్చింది. తర్వాత ఎవరు తీసుకున్నారో ఈ రోహిత్ డ్రైవరు, అతను ఒప్పుకున్నాడు నేను తీసుకున్నానని.
కొకైన్ అని తీసుకున్నాను, నేనే తీసుకున్నానని ఒప్పుకున్నాడు. సో ఎస్టాబ్లిష్ అయింది, ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయింది అనేది మనకు తెలియదు, కానీ ఇష్యూ ఇది కేసు అయితే మాత్రం ఎస్టాబ్లిష్ అయినట్టే. కానీ ఇంకో కొత్త పాయింట్ ఇందాక మీరు చెప్పారు, అసలు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఇంట్లో నుంచి బయటకే పంపించకూడదు. అంటే ఎందుకంటే జనజీవన స్రవంతిలో కలపకూడదు, అతను ఒక ఉన్మాద స్థితిలో ఉంటాడు. అలాంటి వ్యక్తిని పార్లమెంటుకి పంపించారంటే మరి ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలిగా. వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళమని చెప్పలేదుగా, అందుకే కదా సార్ బెయిల్ అడిగింది. వాళ్ళు బెయిల్ నేను పార్లమెంట్కి వెళ్తాననే కదా బెయిల్ అడిగింది. అది కూడా తప్పే. యాక్చువల్గా అయితే వాళ్ళు వీళ్ళని డైరెక్ట్గా ఇక్కడ నుంచి రిహాబిలిటేషన్ సెంటర్ పంపించాలి. 24 గంటలు 48 గంటలు అక్కడ ఉంచి వీళ్ళు మామూలు స్థితికి వచ్చారు తర్వాత అని కన్ఫర్మ్ అయిన తర్వాత సమాజంలోకి పంపించాలి. అక్కడ కొంత మీరు అన్నట్టు పోలీసులు లీనియంట్గా వ్యవహరించినట్టే. మామూలుగా ఎవరిని కూడా వదిలిపెట్టారు. లీనియన్సీ ఏముండదు సార్, అదే ఏదో తెర వెనక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏదో కదలిక వచ్చిందనేదే కదా ప్రజలను. కదలిక వచ్చింది కానీ కాకపోతే కేసులో అయితే ఉంచారు. తర్వాత బ్లడ్ శాంపిల్స్లో కూడా వచ్చిందని వచ్చేసింది కదా. చూద్దాం మరి నెక్స్ట్ రాబోయే 15 రోజుల్లో ఈ పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత అతను లొంగుతాడా, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాల్సిన పని లేదు, ఇంకేం లేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకా అరెస్ట్ చేయరు. అంటే ఎంక్వైరీ చేయడం అంటే దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు తెలిసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళతో మహేష్ కొన్నటువంటి లావాదేవీలు ఏంటి, రోహిత్ నేను అనుకుంటాం ఏంటంటే డ్రగ్స్ సప్లయర్స్తో ఇతనికి ఏం పెద్ద లావాదేవీలు ఉండకపోవచ్చు. అంటే రెగ్యులర్గా బయర్స్కి కూడా ప్రాబ్లం ఉంటుంది కదా సార్? బయర్స్కి ఉంటుంది, రెగ్యులర్గా దుబాయ్లో సప్లై చేసే వాళ్ళని ఉంటుంది, రెగ్యులర్గా వీళ్ళ ఇదేంటి అనేది చూడాలి ఎంతవరకు వస్తుంది అనేది. అయితే ఒకటి అసలు ఇటువంటి దాంట్లో ఎంపీ హోదాలో వ్యక్తి చిక్కుకుంటాం, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కావటం, అది చాలా శోచనీయం. జనాల దృష్టిలో కూడా పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఏముంది సార్, అంటే టీడీపీ అని కాదు కానీ ప్రతి పార్టీలో ఉన్నారు. అంటే ప్రతి పార్టీలో అని కాదు, టీడీపీకి అన్ని 10 సార్లు ఎందుకంటున్నానంటే ఒక క్రమశిక్షణగా జరుగుతుంది. దీనికి పొలిటికల్ క్లాసులు కండక్ట్ చేయటం కానీ, లేకపోతే రెగ్యులర్గా వీళ్ళని మీటింగ్స్ పెడతాం కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎట్లా చేస్తారో దాదాపు అదే పద్ధతిలో సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ లాగా పొలిటికల్గా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ఉన్న నాయకులు ఈ విధంగా చేయటం అనేది కొద్దిగా షాకింగే. అంటే కొత్త కొత్త రాజకీయ ఎత్తుగడలు కొత్త కొత్త పార్టీల నుంచి వస్తాయి. రాజకీయ ఎత్తుగడలు అంటే రాజకీయ ఎత్తుగడలు ఉండాలి తప్ప ఈ క్రిమినల్ ఎత్తుగడలు కదా, ఇది క్రైమ్ కింద లెక్క. రాజకీయ ఎత్తుగడ కాదు, క్రైమ్. సార్ కొత్త కొత్త రాజకీయ పార్టీల నుంచి పరిచయాలు, ఇప్పుడు వాడు దొంగ నేను. అందుకే సీట్లు ఇచ్చేటప్పుడు పార్టీలు కూడా ఊరికే డబ్బున్న ప్రతివాడికి ఇవ్వటం కాకుండా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని పరిస్థితి ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి తెలుస్తుంది కదా, తెలియకుండా ఉండదు. ఏది ఎవడు ఆ విధంగా మనకు నిలబడగలడు, రేపు పొద్దున ప్రజల్లోకి బాధ్యతగా ఉండగలడు అనేది కూడా చూసి సీట్లు ఇవ్వాలి. సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా డ్రగ్ శాంపిల్స్ తీపిచ్చేవాళ్ళు, అది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా మీరు అన్నట్టు ఎందుకంటే గతంలో పెళ్లి చేసేటప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేయించేవాడు, అంటే హెచ్ఐవి బాగా మధ్యలో. ఇప్పుడు ఇట్లాంటి సిస్టమ్ వస్తుంది కాబట్టి రాజకీయ నాయకులు డ్రగ్స్ కేంద్రీకంగా మారిపోతున్నారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇచ్చేటప్పుడు ఆ టెస్ట్ కూడా చేయించి డ్రగ్ టెస్ట్ కూడా చేయించి. ఇది ఎలక్షన్ కమిషన్ పెట్టండి, మీరు పెట్టాలి అన్ని కండిషన్తో పాటు ఈ కండిషన్ కూడా పెట్టి. అంటే ఎలక్షన్ కమిషన్ అవసరం లేదు సార్, రాజకీయ పార్టీలు వాళ్ళ నియంత్రణ స్వీయ నియంత్రణ ఉండాలి. కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే చంద్రబాబు గారు చాలా ఫాస్ట్గా తీసుకుంటారు ఇలాంటి ఒక ఆలోచన. అందుకనే ఆయన అంది ఇటువంటి ఈ పనులు చేసిన వాళ్ళందరినీ మోయాల్సిన అవసరం పార్టీకి లేదనేది. అందుకే పార్టీకి నష్టం, ఒకళ్ళు చేసిన పని మొత్తం పార్టీకి నష్టం కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నప్పుడు అతను డోపింగ్ టెస్ట్ చేస్తారు. అవును. సో అలా ఎందుకు చేయకూడదు? ప్రజాప్రతినిధి ఒక పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు చేయాలి. అవును. వీడు అతను తాగొచ్చాడు. యాక్చువల్గా మీరు అన్నది పిల్లి వేయటానికి తగిన విషయం ఇది. మనం పిల్లి వేయచ్చు దీని మీద. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయండి. రేపు పొద్దున ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అనేవాళ్ళు పోటీ చేయాలంటే నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు వాళ్ళు డోపింగ్ దీన్ని రిపోర్ట్ సమర్పించాలి. పార్లమెంట్కి వెళ్ళే వాళ్ళు కూడా లిక్కర్ కన్జ్యూమ్ చేశారా, డ్రగ్ కన్జ్యూమ్ చేశారా అనేది అక్కడ టెస్ట్ చేసి పంపించాలి. నిజంగా
మంచి సాంప్రదాయం అది. ఎందుకంటే మారిపోతున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. చూద్దాం దీని ప్రభావం ఏమన్నా ఆ విధంగా ఉంటుందేమో. సో ఖచ్చితంగా ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ ఇరుక్కున్న కేసు, ఇరికించిన కేసు, లేదా అమాయకంగా వెళ్ళిన కేసు ఉంది, ఏది డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసు, ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వటం అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు కారణమవుతుంది. ఎందుకంటే సాధారణంగా డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తిని బాహ్య ప్రపంచంలోకే, జనజీవన స్రవంతిలోకే పంపించకూడదు అనేటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే మందు తాగి డ్రైవ్ చేయకూడదు అనే ఎటువంటి నిబంధన ఉందో, డ్రగ్స్ తీసుకొని చట్టసభలకు వెళ్ళకూడదు అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేను చట్టసభలకు వెళ్ళాలి అనే కారణం చెప్పి బెయిల్ తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియని స్థితిలో ఎందుకు బెయిల్ ఇచ్చారనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా పుట్టా మహేష్కున్నటువంటి పొలిటికల్ పవర్తో ఈ కేసు మొత్తాన్ని కూడా తనకి అనుకూలంగా మలుచుకుంటాడు అనేటువంటి వాదన కూడా ఉంది. ఈ వాదనలు, ఈ ప్రశ్నలు ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, భవిష్యత్తులో టికెట్ కోసం డోపింగ్ టెస్ట్, అదేవిధంగా పార్లమెంటుకు వెళ్ళాలంటే డోపింగ్ టెస్ట్ లాంటివి విధానాలు అవలంబిస్తేనే సమాజంలో ఒక మంచి సాంప్రదాయంతో కూడినటువంటి రాజకీయాలు వస్తాయనేటువంటి ఆలోచన ఉంది. అది ఎప్పటికి కుదురుతుందో చూడాలి.